హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్రీదేవి అనుమల్ల, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్, రోహన్ ఫర్టిలిటీ సెంటర్, రోహన్ హాస్పిటల్, కరీంనగర్. ఎండోమెట్రియోసిస్ అనేది 15 నుంచి 49 సంవత్సరాల వయసులో మనం చాలా కామన్ గా చూసే గైనక్ ప్రాబ్లం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల పొర, గర్భసంచి బయట పెరగడం. ఎండోమెట్రియం అనేది గర్భసంచి బయట పెరగడాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది గర్భసంచిని, ట్యూబ్స్ ని, ఓవరీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఒక్కొక్కసారి ఎబోషన్స్, సంతానలేమి కూడా దారి తీయచ్చు. ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఏంటంటే పీరియడ్స్ టైంలో సివియర్ గా పెయిన్ రావడం, మోషన్ కి వెళ్ళేటప్పుడు పెయిన్ రావడము, యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడం, భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్, ఒక్కొక్కసారి కంటిన్యూస్ గా పెయిన్ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దీన్ని అల్ట్రాసౌండ్ ద్వారా మీ సిమ్టమ్స్ ని బట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా, ఎంఆర్ఐ లేదా లాప్రోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేస్తారు. ఇనీషియల్ గా మైల్డ్ ఎండోమెట్రియోసిస్ లో పెయిన్ కిల్లర్స్ సజెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత పెయిన్ కిల్లర్స్ కూడా పనిచేయడం మానేస్తాయి, డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యేకొద్ది. అలాంటప్పుడు లాంగ్ టర్మ్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి లాప్రోస్కోపీలో అండాశయాల్లో సిస్టులు ఉన్నా కానీ, ఎండోమెట్రియోటిక్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు అంటారు, అవి లేవాల్సిన అవసరం రావచ్చు. మీకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే మీ గైనకాలజిస్ట్ లేదా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. కలిసిన తర్వాత సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీ గర్భసంచిని, ట్యూబుల్ని, అండాశయాల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ మేడం. ఇవాళ డిశ్చార్జ్ అవుతుంది. మా మ్యారేజ్ అయ్యి 13 years అవుతుంది. చాలా హాస్పిటల్స్ తిరిగినాయి. ఓకే. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. నా ప్రాబ్లం ఇక్కడికి వచ్చిన తర్వాతనే అర్థమైంది. వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారా? వచ్చారు. ఓకే. వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం ఉండేనా? ఇదే ప్రాబ్లం ఉండే. మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు నాకు ఏ ప్రాబ్లం ఉండదు. చాలా హాస్పిటల్ తిరిగినా నాకు ప్రాబ్లం అసలు అర్థమయ్యేదే కాదు. వాళ్ళు చెప్తా ఉంటే ఏదో మెడిసిన్ ఇచ్చారు, పంపించేసారు. ఇక్కడ ఏం నాకు ప్రాబ్లం ఏంటిదన్నది అర్థమైంది. మీరు ఇచ్చే మెడిసిన్ కూడా నాకు ట్రీట్మెంట్ కూడా అర్థమైంది. మీరు సర్జరీ చేశారు కదా, లాప్రోస్కోపీ సర్జరీ చేసారు. ఎండోమెట్రియోసిస్ అంటే సర్జరీ చేసారు. తర్వాత 3 months లోనే కన్సీవ్ అయినా. ఫాలికల్ స్టడీ చేసారు. టాబ్లెట్స్ పెరగడానికి ఎగ్ పెరగడానికి ఇచ్చారు టాబ్లెట్స్. 3 months లోనే నేను కన్సీవ్ అయినా. అసలు నేను పాపని ఎత్తుకొని వెళ్తాను అసలు అనుకోలేదు. టాబ్లెట్సే కదా, టాబ్లెట్స్. ఐయుఐ లేదు, ఐవిఎఫ్ లేదు, ఏది లేదు. ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చారు. ఇవాళ బేబీని ఎత్తుకొని నేను ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మేడం మా కోసం చాలా కేర్ తీసుకొని చాలా సున్నితంగా మంచి ట్రీట్మెంట్ అందించారు. మేడం చాలా థ్యాంక్ యూ. మేము మా పాప చాలా హెల్దీగా ఉంది. ఇలాంటి ఇప్పటికి కూడా జస్ట్ పిల్లల హాస్పిటల్ తీసుకుపోయినా కానీ బాగుందని చెప్పారు. ఇలాంటి అక్కడ ఏం చేయలేదు. మేడం చాలా కేర్ తీసుకొని మా కోసం మంచి ట్రీట్మెంట్ అందించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్లీగా కూడా మాట్లాడతారు. హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. అందరూ చాలా సున్నితంగా మంచి ట్రీట్మెంట్ అందించారు. థ్యాంక్ యూ అండ్ రోహన్ హాస్పిటల్. థ్యాంక్ యూ మేడం. నేను అసలు పాపను ఎత్తుకొని అసలు వెళ్తాను అని అనుకోలే. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ నాకు పాజిటివ్ రిజల్ట్ అయితే ఎక్కడా అనిపించలేదు. ఇలా వచ్చిన తర్వాత నేను కూడా ఒక బాబునో పాపనో మంచిగా అనిపిస్తుంది. నాకు పాజిటివ్ అని అనిపించింది హాస్పిటల్ కి వచ్చిన తర్వాత. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినాం, బట్ వాళ్ళు మాకున్న ప్రాబ్లమ్ ని ఎవరు క్లియర్ చేయలేదు. బాగుంది పాప, చాలా హెల్తీగా ఉంది. చూడండి, క్యూట్ పాప, బాగుంది.